వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ హాస్యవదాని శంకర్ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి దుర్గాప్రసాద్ గారు. సార్ మీకు కళారత్న అవార్డు వచ్చింది, హాస్యబ్రహ్మ అవార్డు ఉంది. నిజంగా మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందండి ఈరోజు నాకు కూడా సంతోషమేనండి. అయితే మోడీ గారు ఏమన్నారంటే అండి, బంగారం కోరుకోకండి 1 సంవత్సరం పాటు అంటున్నారు. దీనివల్ల భార్యలకి మంచిదా, భర్తలకు మంచిది అంటారా? ఈ మోడీ గారి ప్లాన్ నిజంగా మోదీ అనాలి. మోదీ మహిళల కోసం ఒక బిల్లు పెట్టాడు కదా ఆయన. మహిళల రిజర్వేషన్ కోసం పెట్టారు. ఆ బిల్లు పార్లమెంట్లో ఫెయిల్ అయింది. అవునండి. మరి మగవాళ్ళని ఆకర్షించడానికి మార్గం ఏంటి? ఓకే, బంగారం కొనొద్దు అంటే మగవాళ్ళు హ్యాపీ కదా. ఓకే, మా కోసం రిజర్వేషన్ల కోసం ప్రయత్నించారు మోడీ గారు అని చెప్పి ఆడవాళ్ళు ఓట్లేస్తారు. బంగారం కొనొద్దు అంటం వల్ల ఆడవాళ్ళు బంగారం మీద చూపు మానుకొని మా ఆయనే బంగారం అనుకుంటారు, నా ముగ్గుడే బంగారం అని. మా ఆయనే బంగారం. ఒకసారి అడిగారు నన్ను, ఏమండి ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు, చెట్టంత మొగుడు ఎదుర్కొన్నా కూడా ఆ మొగుడినే కళ్ళకద్దుకోవచ్చు కదా, బంగారాన్ని ఎందుకు కళ్ళకద్దుకుంటారు అని అడిగారు. దానికి నేను ఏం చెప్పానంటే, మంగళసూత్రంలో బంగారం ఉంటుంది కానీ మొగుడులో ఉండదు కదా అన్నాను. కళ్ళకద్దుకునేది బంగారాన్ని. అది కాబట్టి బంగారం లేకపోతే మొగుడే బంగారం, ఎందుకంటే మొగుడు బాగుంటే మనం బాగుంటాం. బంగారమే కాదు మనం రక్షించేది మొగుడు. అందువల్ల మగవాళ్ళ ఓట్లన్నీ కూడా మోడీకి పడే అవకాశం ఉంటుందండి. ఓకే, ఇక్కడ అంటే ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక పథకం ఉంది, రిజర్వేషన్. ఇది మహిళా రిజర్వేషన్. మగవాళ్ళ కోసం ఇది ఈ బంగారం పథకం. అయినా బంగారం కొనొద్దు అంటే ఆ కొనే పరిస్థితిలో ఉన్నవాడు కదా బాధపడేది. నేను ఆ మధ్య వరకు అనుకునేవాడిని, నేను విమానం ఎక్కినంత వరకు అనుకునేవాడంటే విమానం ఛార్జీలు పెరిగాయంటే ఇంకా పెరగని, 3 రెట్లు పెరగని, 4 రెట్లు పెరగని, నాకేంటి నష్టం అనుకున్నా. నేను విమానం ఎక్కడం మొదలైన తర్వాత అయ్యో ఇది నష్టమే నాకు తెలిసింది. అది అంటే విదేశీ ప్రయాణాలు కూడా చేద్దాం. నాకు 15 సార్లు చేశాను. 15 సార్లు విమాన ప్రయాణం చేశాను. అందులో 5 సార్లు అమెరికాకే చేశాను. 15 స్టేట్స్లో నేను హాస్యావధానం చేశాను అమెరికాలో. ఓకే, మీకు ఏమైనా విమానం ఎక్కిన తర్వాత కొత్త ఏమనిపించింది మీకు? ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళంటే విమానం ఎక్కితే చాలా గొప్ప అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమనుకుంటారంటే విమానం ఎక్కినవాడు దిగితే చాలు అదే గొప్ప, అదే గొప్ప, దేవుడు ప్రమాదం లేకుండా అలా అట్లాడితే అయింది. వాళ్ళు ఏదో ఇబ్బంది ఏర్పడుతుంది, ఏదో టెక్నికల్ భయం ఏదైనా టెక్నికల్ డిఫెక్ట్ వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ విమానం దిగితే చాలు అడిగే స్థితికి వచ్చారు. డబ్బుంటే కాదు, ఎక్కి విమానం డబ్బుంటే విమానం ఎక్కొచ్చు, అదృష్టం బాగుంటే విమానం దిగచ్చు. అవునండి. ఇప్పుడు మీకు కళారత్న అవార్డు వచ్చినప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక అమౌంట్లాగా ఇచ్చారు. అవునండి, అది 12 కేజీలు అంట. 12 కేజీలు అండి. నేను చంద్రబాబు గారు అంటే చాలా పెద్దవాడు కదా, నాకు అది 12 కేజీలు కూడా తెలియదు. ఆయన 150 మందికి ఇచ్చాడు దాదాపుగా లాస్ట్ ఇయర్. 150 మందికి అంటే 120 మంది మామూలు కళారత్న, తర్వాత వేరే చేసిన వాళ్ళు ఉంటారు కదా, అందరు కలిపి దాదాపు 150 మందికి ఆయన కళారత్న ఇచ్చారు. ఆయన పట్టుకొని మాకు ఇచ్చాడు. అరే అంత 75 సంవత్సరాలు. ఆ తర్వాత నా దగ్గర నుంచి ఒకటి తీసుకొని మెట్లు దిగి తర్వాత ఇచ్చాడు. అప్పుడు చూస్తే తెలిసింది ఇంత బరువు అని. వేరే వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేశా, ఏమండి మీరు తీసుకోండి. నిజంగానే 12 కేజీలు బరువు. ఆ గౌరవం కొద్ది ఇచ్చారు, సరిపోయింది. అది నేను రాసుకుంటా ఎప్పుడైనా, మీరు తీసుకోండి అంటే అబ్బాయి మీకు వచ్చిందంత గౌరవం, పెద్ద అవార్డు అది స్టేట్ లెవెల్లో అన్నారు. అది ఆయన ఆరోగ్యానికి అది మంచి ఆశ్చర్యం అనిపించింది నాకు. మీకు చంద్రబాబు నాయుడు గారికి గొప్పతనం ఏంటంటారు? ఆయనలో అసలే ఆయనకి ఇప్పుడు ఏదో ప్రోగ్రాంలో కనపడుతూ ఉంటాడండి, టీవీలోనో ఏదో ప్రోగ్రాం కనపడుతూ ఉంటాడు. అసలు ఎక్కడ రెస్ట్ తీసుకున్నట్టు నాకు కనిపించలా. సెల్ఫ్ డిసిప్లిన్ ఆయనలో ఉన్నది, సెల్ఫ్ డిసిప్లిన్. అదొకటి. అంటే రాజకీయాలు 2 రకాల వాళ్ళు ఉంటారండి. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రాంతానికి పర్మనెంట్గా ఏదో చేయాలనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఇప్పుడున్న ప్రజల్ని వాళ్ళ సంతృప్తిపరచడానికి పెన్షన్లు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇవి ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు, మనం ఎన్నికల్లో గెలవచ్చు అనే ఉద్దేశం ఉంటుంది. సంపద సృష్టించడం అంటే నేను జోక్ వేస్తున్నా, రాష్ట్రానికి సంపద, దేశానికి సంపద సృష్టించడం ఒక టైపు, నాయకులు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు సంపాదించుకోవడం ఒక టైపు. ఓకే. కాబట్టి రాజకీయ నాయకుడికి రాజనీతిజ్ఞుడికి తేడా ఏంటంటే,
రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. ఏమిస్తే ఈ ఎన్నికల్లో మనకు ఓట్లు వేస్తారు జనం, మనం గెలుస్తాము, అధికారం వస్తుంది అనుకుంటారు. రాష్ట్రానికి దేశానికి ఇది చేస్తే దేశం బ్రహ్మాండంగా బాగుపడుతుంది, తరతరాల పాటు మనల్ని తలుచుకుంటారు అనే ముందు చూపు కొంతమందికి ఉంటుంది. ఒక్కోసారి ముందు చూపు ఎక్కువ ఉండటం వల్ల మనం కాస్త మనం వెనక చూడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నాయకులు అందరూ ఏమనుకుంటారు, మనకి ఇప్పటికీ ఏం ప్రయోజనం, ఇప్పుడు ఈయన గెలిపిస్తే మనకేంటి, ఏంటి లాభం, అదే సినిమాలో నాకేంటి అన్నారు కదా. అవును, అది జనంలో కూడా వచ్చేసింది అది. కాబట్టి ముందు ప్రజలకు అవసరమైనవి తీర్చాలి, ఆ తర్వాత మనము ఆ సంపద సృష్టించి తర్వాత దేశానికి ఉపయోగపడే పనులు చేయాలి. దేశానికి ఉపయోగపడే పనులే చేసి ఇప్పుడున్న జనాన్ని కనుక ఏమైనా తక్కువ చేస్తే, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించి భార్యకు అన్నం పెట్టకపోతే ఎట్లా, అవునండి, పిల్లలకు అన్నం పెట్టకపోతే ఎట్లా, అట్లా ఇటు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే ప్రాంత అభివృద్ధి చూడాలి, ప్రస్తుతం ప్రజలు హ్యాపీగా ఉండేట్టు చూడాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు తగిన వ్యక్తి అంటారు మీరు. అంటే మరి తగిన వ్యక్తి కాకపోతే ఇన్నిసార్లు ఎట్లా గెలుస్తాడు? 4సారి ఆయన సినిమా యాక్టర్ కాదు కదా, సినిమా యాక్టర్ కాదు, ప్రత్యేకమైన గ్లామర్ ఏం లేదు. అందరూ ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టాయంటారు. మరి ఎన్టీ రామారావు కంటే ముందే మినిస్టర్ అయ్యాడు కదా. అవునండి, తను పెళ్లి చేసుకుంది మినిస్టర్గా చేసుకున్నాడు ఎన్టీ రామారావు కూతుర్ని. అవునండి, ఎన్టీ రామారావు కూతుర్ని మినిస్టర్గా ఇప్పుడు చేసుకున్నాడు. అట్లాంటి అదృష్టం ఒక బెదవాడ గోపారెడ్డి గారు కూడా చిన్న వయసులోనే మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు సినిమాల్లో ఉండో లేకపోతే ఇంకో మన పూర్వీకులు మన రాజకీయాల్లో ఉండో, మన పెద్ద తాతలు ముత్తాత తండ్రి తాత వాడు రాజకీయాల్లో ఉండి మనం రావడం వేరు. అవునండి, మనకై మనం సొంతగా నిలబడి రాజకీయాల్లో తెచ్చుకోవడం గొప్ప విషయం కదా. అవునండి, అది చంద్రబాబు నాయుడు విశిష్టత. అంటే ఇంకా చెప్పారంటే నేను ఒక జోక్ వేస్తుంటాను, మరి చంద్రబాబు అంటే ఎన్టీ రామారావు చేత కాళ్ళు కూడా తీసుకుంటున్నాడుగా పెళ్ళప్పుడు. అవునండి, అంతేగా, అది కన్యాదానం అంటారు, కన్యాదానం అప్పుడు చేస్తారుగా. అది అన్ని కులాల్లో ఉందనుకుంటున్నాను, నాకు తెలియదు. మరి పుట్టపర్తి నారాయణాచార్యులు గారి అల్లుడు అన్న, మీరు అదృష్టవంతులండి, సరస్వతి పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు మరి పెళ్ళప్పుడు ఆయన కూతుర్ని ఇచ్చినప్పుడు మేము కాళ్ళు కడిగాడు కదా. అట్లాగే ఉషశ్రీ గారి అల్లుడిని కూడా అన్నాను, మీరు ఆయన చేత కాళ్ళు కూడా ఇచ్చుకున్నారు కదా అని. కాబట్టి అదృష్టం అనేది అది ఎన్ని రకాలుగా వస్తుందో తెలియదు. ఎక్కడో విన్నాను, ఎన్టీ రామారావు గెస్ట్ హౌస్లో ఉంటే ఏమండి ఇది తొందరగా ఖాళీ చేయాలండి అన్నారట. ఎందుకు అంటే మినిస్టర్ గారు వస్తున్నారండి, మినిస్టర్ గారి కోసం కావాలని. ఎవరో మినిస్టర్ అంటే చంద్రబాబు నాయుడు. అయ్యో రాజకీయాల్లో ఇంత మంత్రి అయితే ఇంత పరుగుబడి ఉంటుందా అంటే, ఎన్టీ రామారావు మహాపురుషుడు కదా. రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన రాముడు అంటే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, కృష్ణుడు అంటే గుర్తొస్తాడు. సినిమా యాక్టర్, అప్పుడు సినిమా యాక్టర్, గొప్ప యాక్టరు. ఆయనకన్నా ఈయన మినిస్టర్ వస్తున్నాడు అది ఖాళీ చేయాలండి అని అన్న విన్నాను నేను. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ నాకు తెలియదు. కాబట్టి సంపాదించుకున్నాడు కదా, అందువల్ల కష్టపడి పైకి వచ్చిన వాడు కదా. ఇప్పుడు మొన్న తమిళనాడు ఎలక్షన్ జరిగినప్పుడు విజయ్ గెలిచాడు. అవునండి, ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ లాక్కొచ్చారు కొంతమంది. ఏమంటారంటే పవన్ కళ్యాణ్ కూడా విడిగా ఓన్గా ఒక్కడే పోటీ చేస్తే బాగుండేది అని. అంటే ఏంటి, కూటమితో కలవకుండా ఉంటే జగన్కి లాభం వస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో అని ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా అనుమానం ఉంది. ఇక్కడ చీలిపోతే కూలిపోవడం ఖాయం, చీలిపోతే కూలిపోవడం ఖాయం, కూలిపోవడం ఖాయం అంతే. మరి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా చాలా ఓట్లు వచ్చాయి కదా. వీళ్ళు చీలిపోతే దెబ్బతింటారు ఎవరైనా సరే. కలిస్తేనే, కలిసి ఉంటే కల సుఖం, అంది వస్తుంది అందలం. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే కలిసి పోటీ చేయవద్దు, వద్దు వద్దు అంటున్నారండి. అంటే తెలుగు ప్రజల మనస్తత్వం వేరు, తమిళ మనస్తత్వం వేరు, కన్నడిగుల మనస్తత్వం వేరు, ఇతర పార్టీల వ్యవహారం వేరు, ప్రాంతాలు బట్టి వాళ్ళ మనస్తత్వాలు పోతాయి. శ్రీశ్రీ లాంటి మహానుభావుడు అన్నాడు, తెలుగువాడి జాతీయ గుణం అసూయ, ఈర్ష్య, జాతీయ కార్యక్రమం ఏమిటంటే కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టమన్నాడు. కోడిగుడ్డు మీద ఈకలు ఉండవు కదా, వాడు లెక్క పెడతాడు తెలుగువాడు. జాతీయ గుణమేమో అసూయ. కాబట్టి తెలుగు వాళ్ళు కలవరు. ఏదో సింహం సింగిల్గా రాదంటారు, తెలుగువాడు సింహాలో కాదు నాకు తెలియదు, కానీ తెలుగు వాళ్ళకంత
భాషాపరమైన సమైక్యత లేదు. పక్క తెలుగువాడు దెబ్బతింటే నాశనం అయితే వీడు సంతోషిస్తారు తప్ప తెలుగు ఫీలింగ్తో తెలుగు స్పృహతోటి మన సినిమాలు మన నటుడు అదేదో ఎన్టీ రామారావుకు దక్కింది అదృష్టం. అవునండి. అంతేగాని మామూలుగా మన వాళ్ళు అంత కలిసే టైప్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి అయితే కనీసం మొదటిసారి 2 సీట్లలో 2 ఓడిపోయాడు కదా. అవునండి. ఏమండి మరి కనీసం ఎమ్మెల్యేగానే గెలిపించాలి కదా. మరి విడిగా ఉంటుంది ఈ పరిస్థితి. అది చంద్రబాబుకు వర్తిస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. అది కలిసి ఉంటేనే వాళ్ళు గెలవగలరు. పూర్వంలాగా ఒక కాంగ్రెస్ ఒక అట్లా ఏకఛత్రాధిపత్యం రోజులు లేవు ఇప్పుడు. అది లేవు. అంటే ఇది అలయన్స్ అంటే అలయన్స్ అంటే పెళ్లి అని కూడా అది కళ్యాణమే కాదు, లోక కళ్యాణానికి కూడా అలయన్స్ అవసరమే. ఓకే, లోక కళ్యాణం అలయన్స్ అంటే మ్యారేజ్ కదా. అవునండి. అలయన్స్ అంటే పొత్తు అని కూడా అర్థం కదా. అంటే పవన్ కళ్యాణ్ కొంతమంది ఏమంటారంటే ఫస్ట్ టైం ఓడిపోయాడు. అవును, ఎక్కడెక్కడ గెలవలేదు 2 సార్లు. ఇంకొకటి అయితే రాజకీయాలు వదిలేసి ఇంకేదో పని చేసుకున్నాం. ఈయన అలా కాదు. ఈయన అంటే మన మనసులో గట్టి లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. మీరు మాస్టరు. ఎవరినైనా సరే ఇంతమంది యాంకర్లను చూశాను కానీ నా జీవితంలో మీరు లై డిటెక్టర్ లాంటి వాళ్ళు. వాడి దగ్గర చచ్చినట్టు లైవ్ అబద్ధం వాడితే దొరికిపోతాడు. మీ దగ్గర కూడా ఎవరైనా సరే లేదని చెప్పక తప్పదు. అది మీరు ఎట్లా సాధించారో అమాయకంగా ఉండేటువంటి మేధావి అనిపించే మేధావి. అంటే చాలామంది మేధావులు అనుకునే అమాయకులు ఉంటారు. అవునండి. నేనేంటంటే వాళ్ళని బాధ పెట్టకుండా అడగాలని నా ప్రశ్న. అవును, వాళ్ళని బాధ పెట్టేసి మీ మీద 10 కోట్లు తినేసావని అనకుండా అవును మీ మీద నా ఆరోపణలు ఉన్నాయని అడుగుతా. అంతే. మీరు 10 కోట్లు తినేశారంట కదండి అన్నా అనుకోండి. అవునవును. ఎందుకు అది బాధపడతారు? రావాల్సింది నిజం రాబట్టాలి, అది జనానికి తెలియాలి. అది మీ లక్ష్యం లక్షణం. నా స్టైల్ ఏంటంటే సార్ మీ మీద డబ్బులు ఆదాయం చెప్తున్నారు ఏంటి సార్ అంటాను. అవునంటే నన్ను 10 కోట్లు తినేసామంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు అవును, అదొక సిస్టమ్, అదొక పద్ధతి. ఒక విచిత్రమైనది విశేషమైనది. అందులో మీరు గురుస్థానంలో ఉండి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు. అవునండి. గురుస్థానంలో ఉండి అవునండి జర్నలిజాన్ని జిగురులాగా అంటుకున్నవాళ్ళు. అది మామూలు విషయం. ఎందుకంటే ఎంతోమందికి మీరు పాఠాలు చెప్పి ఆ అనుభవంతో వాళ్ళ జ్ఞానులుగా తయారు చేసిన అనుభవంతో మీరులో పరిపక్వత ఉంది. తక్కిన వాళ్ళలో పరిపక్వత ఉండదు. అది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. తర్వాత అండి శంకరనారాయణ గారు ఇప్పుడు రెండో పెళ్ళి అని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లు వచ్చినాయండి. అవును. అంటే విడాకులు అవటం వలన, అవును, భర్త చనిపోయో భార్య చనిపోయో లేకపోతే దానికి ఏంటంటే రెండో పెళ్లి చేసుకుంటున్నారు. దీన్ని సమాజం ఎలా చూడాలంటారు? నేను సరదాగా అంటాను, అందులో కొంత నిజం కూడా ఉంది. అంటే పూర్వం లేవు కదా రెండో పెళ్లి. సీక్రెట్ ఆఫ్ అమెరికా సక్సెస్ ఏమిటి అని అడిగారు నన్ను ఒకసారి. సీక్రెట్ ఆఫ్ అమెరికా విజయానికి కారణం ఏంటి, అగ్రరాజ్యం కావడానికి అంటే విడాకులు అన్నాను. ఓ విడాకులు అంటే వాళ్ళు విడాకులు పెడితే తొందరగా ఇచ్చేస్తారట. అమెరికాలో దంపతులు కోర్టుకు వెళ్ళి మాకు విడాకులు కావాలంటే మన దగ్గర చాలా సంవత్సరాల టైం తీసుకుంటారు. ఎందుకంటే సంసారం విడిపోకూడదు అనే మన భారతీయ ధర్మం ప్రకారము వీళ్ళు 1 సంవత్సరం పాటు కనీసం వాళ్ళు అంటే ఒక జోక్ కూడా వేస్తున్నారు. నేను వేసవి కాలంలో విడాకులు ఎక్కువ ఉంటాయి, చలికాలంలో ఆ విడాకులు అవసరం లేదు, అందరు కలిసి ఉంటారు వాళ్ళే వస్తారండి చలికాలంలో. అది సీజనల్గా ఎఫెక్టు అని. ఈ మీరు చెప్పిన రెండో పెళ్ళి అనేది ఇప్పుడు భార్యాభర్తలు అనేవాళ్ళు ఇష్టంతో సంసారం చేయాలి, ఇష్టంతో పిల్లల్ని కనాలి, ఇష్టంతో పిల్లల్ని పెంచాలి. అట్లా కాకుండా మనస్పర్ధలు వచ్చాయనుకోండి, ఇంకా ఏడుస్తూ కలిసి ఉండటం కన్నా సంతోషంగా విడిపోవడం మంచిది. ఏడుస్తూ కలిసి ఉండటం కన్నా సంతోషంగా విడిపోవడం మంచిది. కొంతమందికి విధివశాత్తు భార్య కానీ భర్త కానీ పరమపదించవచ్చు, చచ్చిపోవచ్చు. అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు. లీగల్ మ్యారేజ్ అనేది ఎప్పుడూ తప్పు కాదు. అంటే ఇదివరకు లేదు కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎందుకు రెండో? అంటే ఇదివరకు సెల్ ఫోన్ ఉందా? సెల్ ఫోన్ లేదండి. ఇప్పుడున్న సౌకర్యాలు లేవుగా. లేవు. మీరు వేసుకున్న కోర్టు మొదటి నుంచి లేదుగా. లేదండి. ఏమండి, ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవే. మనము పురాణము అంటే అర్థం ఏంటో తెలుసా? పురాపి నవమని. పురాపి నవము. పురాపి నవం. అది పాతదైనా కూడా కొత్తగా ఉంటుంది. పురాపి నవం పురాణం. కాబట్టి ఆ రోజుల్లో సౌకర్యాలు లేవు, ఈ రోజుల్లో సౌకర్యాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విడాకులు ఎందుకుండేవి కాదంటే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. అది ఆడవాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉండేవారు. ఇంట్లో వాళ్ళు పని చేసి బతక ఉండాల్సింది.
ఒకవేళ వాడు భర్త వదిలేస్తే వాడు ఆమె ఏమవుతుంది పరిస్థితి? ఎక్కడ ఎలా బతుకుతుంది? బతకలేదు కదా, ఆర్థికంగా బలం లేదు కదా. కాబట్టి వాళ్ళు కొంత బానిస లక్షణాలు వాళ్ళకు అలవాటయ్యాయి. కొంతమంది దానికి పతివ్రత అనే పేరు పెట్టినా, లేకపోతే ఏం పేరు పెట్టినా సరే, సంసారం కలిసి ఉండాలని పేరు పెట్టినా, ఏదైనా దే విల్ బి దే ఆర్ ఫోర్స్డ్ టు డూ ఇట్. ఇప్పుడు ఈక్వల్గా సంపాదిస్తున్నారు, ఆత్మగౌరవం అవసరం అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇద్దరూ ఏకాభిప్రాయమే విడిపోవచ్చు. విభేదాలతో బలవంతంగా కలిసి ఉండి ఒకరినొకరు కొంతమంది చంపుకుంటున్నారు కదా. పెళ్ళి మొదటి రాత్రి కూడా చంపుకున్న సంఘటనలు ఉన్నాయి కదా, పేపర్లో వస్తున్నాయి కదా, టీవీలో కనపడుతున్నాయి కదా. ఏమండి, అంత ఎందుకు? అంత ఇష్టం లేనప్పుడు చేసుకోవడం ఎందుకు? మళ్ళీ ఒక మనిషిని దూరం చేయడం ఎందుకు ప్రపంచానికి? ఇష్టం లేదు అని చెప్పేసి సరిపోతుంది కదా. ఏమండి, ఇప్పుడు విడాకులు వాళ్ళండి, భర్త చనిపోయో భార్య చనిపోతే వాళ్ళు ఎందుకు చేసుకోవాలంటారు? తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే మన మతం కానీ కులం కానీ ఏదైనా సరే అవి ఎందుకు? మనం హ్యాపీగా బతకడం కోసమే. మనము పాపీ చిరాయు అంటారు, అంటే పాపాలు చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారని. నేను హ్యాపీ చిరాయు అంటున్నా. సంతోషంగా ఉండాలి. మనం 20 ఏళ్ళు బతకవచ్చు, 30 ఏళ్ళు బతకవచ్చు. భార్య చచ్చిపోవచ్చు, భర్త చచ్చిపోవచ్చు. వాళ్ళు ఒంటరి అయిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆస్తులు పిల్లలు పంచుకుంటారు కానీ అవస్థలు పంచుకోరు. అవును, ఆస్తులు పంచుకుంటారు కానీ అవస్థలు పంచుకోరు. ఓకే. అప్పుడు అపేక్ష చూపించే వ్యక్తి కోసం, అంటే ఆడ మనిషి అయితే పెళ్లి చేసుకోవచ్చు, సెక్స్ కోసమే చేసుకోవాల్సిన పని లేదు. ఆదరణ కోసము, ఒక మనిషి తోడు కోసం, తోడు నీడ అంటారు. అవును, ఆ తోడు కోసం చేసుకోవడం తప్పేమీ లేదు. తోడు కావాలి. ఆ భార్య చచ్చిపోయిన భర్త కానీ, భర్త చచ్చిపోయిన భార్య కానీ, లేదా పిల్లలు వదిలేస్తే ఒకటిగా మిగిలాడు అనుకోండి, భార్య భర్తలో భర్త ఒక్కడే మిగిలాడు, పిల్లలు పట్టించుకోరు, వాళ్ళకేమో ఆస్తులు కావాలి తప్ప వీడి మీద అపేక్ష చూపిస్తాడు అంటే చేసుకుంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే 70 సంవత్సరాలు వచ్చినాయి, 65 సంవత్సరాలు అయితే ఏంటి? రెండో పెళ్లి అంటే కేవలం జీవితాంతం సెక్స్ చేస్తూనే బతకాలా? ఆత్మానందము, సంతోషము, సౌకర్యం అవసరం మనిషికి. ఓకే. త్యాగం మనుషులు చేస్తారు, ఆ త్యాగం పిల్లలు పైకి రావడం చేస్తారు. వాళ్ళ సంసారాలు వాళ్ళవన్నీ చక్కదిస్తాడు, వాళ్ళకి కావాల్సిన ఆస్తులు ఇస్తాడు. వీడు వృద్ధాప్యంలో ఒంటరిగా ఎందుకు అవస్థపడాలి? ఏమండి, దిక్కులేని పరిస్థితి ఎందుకు? ఇప్పుడు పిల్లలు దూరంగా ఉంటున్నారు. అవును, వీడు ఒక్కడే ఉన్నాడు, అదే భర్తలో భార్య ఒక్కటే ఉంటున్నారు. రెండో పెళ్లి చేసుకుంటే నిజంగా తల్లిదండ్రులు అట్లా చేస్తే, ఒక్కడు మిగిలిన తల్లి కానీ తండ్రి కానీ ఆ పని చేస్తే పిల్లలు సంతోషించాలి. మన బాధ్యత తగ్గించారు వాళ్ళు. మా నాన్న ఒంటరిగా అక్కడ అవస్థ పడకుండా ఒక తోడుగా ఉండి హ్యాపీగా ఉన్నాడు. మన అమ్మ అవస్థ పడకుండా ఒక పెళ్లి చేసుకుంది. వాళ్ళు సంతోషంగా ఉండాలి, మన మీద ఆధారపడకుండా ఉన్నారని సంతోషించాలి. అంతే ఆస్తులని మనకివ్వాలి, వాడు నరకం అనుభవించాలి తల్లిదండ్రులు అనుకుంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఒకవేళ ఆస్తులు ఉన్నాయనుకోండి, పిల్లలకు రాసేస్తారు, కొంత వీళ్ళు ఉంచుకుంటారు. 100 రూపాయలు అనుకోండి, 75 రూపాయలు పిల్లలకి ఇచ్చేస్తారు. అంతే, ఓ 50 రూపాయలు వాడు బతకడానికి కావాలి కదా. అంటే ఈ రెండో పెళ్లి అనేది పిల్లలు కూడా కోఆపరేట్ చేయాలి. తప్పకుండా. అది వాళ్ళ బాధ్యత. వాళ్ళ మీద కూడా బాధ్యత తగ్గుతుంది, భారం తగ్గుతుంది, బర్డెన్ తగ్గుతుంది. కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటే సమాజం అని అనుకుంటుందేమో, పిల్లలు అనుకుంటారేమో, కోడళ్ళు ఏమనుకుంటారో, అలా భయపడుతున్నారండి. ఒకళ్ళు మనం చేస్తున్నది చట్టబద్ధంగా ఉందా లేదా, ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్? లీగల్ అయితే ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్. అది ఒకళ్ళు అనుకున్నది ఏమిటి? నిజంగా చాలామంది మనం ఇట్లా బతకడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకు ఇట్లా దుర్గాప్రసాద్ గారు కోటేసుకుని తిరుగుతుంటారు, ఈ శంకరాన్ని ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నారు అనుకోవచ్చు. మనం బతికేది మన కోసం, మన సంతోషం కోసం మనం బతకాలి. ఇతరులను ఇబ్బంది పెట్టనవసరం లేదు, పెట్టకూడదు. అందువల్ల వేరే వాళ్ళు ఏమనుకుంటారనేది కాదు, మనకు తెలుసుగా మనం చేసేది కరెక్టా కాదా తెలుస్తుందిగా. ఎవరన్నా చట్ట ప్రకారం తప్పు అని అంటే అప్పుడు ఆలోచించాలి. అవునండి. అంటే శంకర్ నన్ను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ పెద్ద కుటుంబాలు బాగా డబ్బులు ఉంటున్నాయండి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదని చూస్తే, కోడలు లేకపోతే అల్లుడు కుటుంబాలు ఏమైనా అనుకుంటారేమో, ఇదేంటి మా అత్తలా చేసింది, ఇదేంటి మా మాయలు చేసేసారు అంటారేమో అని భయపడుతున్నారండి. పూర్వము పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళ. అవునండి. అంటే అబ్బాయి వైపు 7 తరాల్లో ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారా,
అమ్మాయి వైపు 7 తరాల్లో తప్పు చేసిన వాడు ఉన్నారా అని ఆలోచించి వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే అమ్మ వీళ్ళు కూడా అట్లా తయారవుతారేమో అని భయపడేవాడు. అట్లా కాదు, ఒకరు అనుకుంటారని కాదు, మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం. అవునండి. ఇంకోటి ఏంటంటే ఆరోగ్య పరిస్థితి కూడా ఒకసారి ఒంట్లో అంతే కదా మరి. అవును, ఇప్పుడు తోడు లేదు, ఒక్కళ్ళే ఉండిపోయారు, ఎలా అవును కుదురుతుంది? అవును అవును అదే తోడు ఉందనుకోండి, అవును దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఆ హస్బెండ్ కానీ భార్యను కానీ దే విల్ టేక్ కేర్. రాత్రులు ఏదో లేవలేని స్థితి వస్తుంది. అవును, అప్పుడు ఎవరు ఎలా? అంతే. అలాంటప్పుడు ఈ పెళ్లికి మించిన మార్గం లేదు. చాలా మంచి. అందుకని భార్యాభర్తలకు మధ్యలో 5-6 ఏళ్ళు తేడా ఉండేది పూర్వం. అవునండి. ఇప్పుడు సమవయస్కులు చేసుకుంటున్నారు, కాస్త పెద్ద అమ్మాయిలు కూడా చేసుకుంటున్నారు చిన్నవాళ్ళను. అవునండి. అప్పుడు చేసుకుంటుంటే వాళ్ళకి 5 ఏళ్ళు తేడా ఉంటే ఈ 5 ఏళ్ల తేడాలో యాడవుతాడు అవుతాడు. అప్పుడు ఈమె బాగా చూస్తుంది అని ఆశ, అది సామాజికమైన అవసరం అది. అది ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్లతో మీకు పరిచయాలు ఉన్నాయండి? ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు కూడా. బ్రహ్మానందం గారు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ ఏం చెప్పాడంటే డబ్బులు ఖర్చు పెట్టకండి, ఆదా చేసుకుంటే. నాకు అర్థమైంది ఏంటంటే యుద్ధం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, ఆడంబరాలకు వెళ్ళొద్దు, డబ్బులు పొదుపుగా ఉంచుకోండి, బంగారం కొనకండి, ఒక 1 year పాటు మనకి కాపర్ కూడా దొరకట్లేదు, నూనె వాడకం కూడా తగ్గించండి అని ఆయన చెప్పాడు. గురజాడ చెప్పాడు కదా, చట్టపట్టాలు వేసుకొని దేశస్తులంతా నడవాలను అన్నాడు. దానివల్ల మంచి వాకింగ్ వస్తుంది. పూర్వపు ఎడ్ల బండ్లు కూడా మనకు రావచ్చు. అవునండి. ఏమండి, గుర్రాల మీద స్వారీ చేయొచ్చు. అప్పుడు మరి ఈ జబ్బులు లేవు కదా, ఈ కాలుష్యం లేదు కదా. అవునండి. మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి. అంటే ఇప్పుడు ఈ సందు చివర ఒక షాప్ ఉందనుకోండి, దాని కూడా మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోతారు. అవును, అదే అదే. అలా కాకుండా నడిచేస్తే ఏమవుతుంది? చెప్పాడు మెట్రో సైకిళ్ళు కానీ మెట్రో ట్రైన్స్లో వెళ్ళండి, ప్రభుత్వ రవాణా సౌకర్యాల్లో వెళ్ళండి అని చెప్తున్నారు కదా. చెప్తున్నారు. అది ఒకవేళ డీజిల్ ధర మళ్ళీ తగ్గినా కూడా అది ట్రాఫిక్ తగ్గిస్తుంది, మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. అవసరం ఉంటేనే వెహికల్, వాహనం, అవసరం ఉంటేనే వాహనం, అదే జగన్మోహనం. అవును. ఏమండి, ప్రపంచానికి మేలు కలిగిస్తుంది అది. అవసరం కూడా బయటికి చిన్నగా దూరం కూడా మనం బండి నడిపించాలనుకుంటే అది ప్రాక్టికల్ సజెషన్ అది. ఇక ఈ బ్రహ్మానందం గారు పొదుపుగా ఉంటారని, డబ్బులు ఏదో ఖర్చు పెట్టరని, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అంటారు, నిజమంటారా అదంతాను? అంటే చాలామంది, అంటే నేను గమనించినంత వరకు పేదరికం నుంచి వచ్చి కష్టపడి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళకు మనసులో ఆ పేదరికం ఉంటుంది. చాలా కష్టపడి మనసులో ఉంటుంది. మనసులో అబ్బో ఎంత కష్టపడ్డాము, ఈ డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులు పోతే మన పరిస్థితి ఏమిటి, మన పిల్లల పరిస్థితి ఏంటి అనేది భయం వాళ్ళల్లో ఉంటుంది. బహుశా మీరు చెప్పిన వాళ్ళకి అందరికి కూడా, ఈ గొప్ప గొప్ప వాళ్ళైన వాళ్ళందరికీ కూడా పరిస్థితి ఉందేమో తెలియదు. మనకు పర్సనల్ వ్యక్తిగత జీవితాలు మనకు తెలియదు కదా. కానీ చాలామంది ఏంటంటే కష్టపడి పైకి వచ్చారు అని విన్నవాళ్ళు చాలామంది కూడా ఉదారంగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అంటే డొనేషన్ కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. ఉత్తున్న డొనేషన్లో వాళ్ళకి 5 లక్షలు, వీళ్ళకి 5 లక్షలు, 10 లక్షలు అలా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. చాలా డబ్బుల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారని అంటుంటారండి. ఉంటే తప్పేం లేదు, ఏముంది. ఇప్పుడు ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు వస్తారు సామెత ఉంది. దాన్ని చాలా చోట్ల మిస్యూజ్ చేసేవాడు చాలామంది ఉంటారు. మేము అది పెడుతున్నాం, ఆశ్రమం ఇది పెడుతున్నామని అడిగి మన దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆశ్రమం ఉండదు, పవర్ ఉండదు, ఏముండదు. సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడు పడబోయి అన్నాడు. సొంత లాభం కోసమే చేసేవాళ్ళు చాలామంది వెంటాడుతూ ఉంటారు. అవునండి. అలాంటప్పుడు ఇటువంటి అనుభవాలు అందరికీ తెలిసి ఉంటాయి కదా, వాళ్ళు రకరకాల వేషాలు అబద్ధాలు చెబుతూ ఉంటారు. అదే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు పేదరికం నుంచి వచ్చినప్పుడు అవును బాగా డబ్బులు సంపాదించినా మనసు మాత్రం పేదరికంగా, మనసులో పేద కాదు, పేదల కష్టాలు గుర్తుంటాయి వాళ్ళకు. అది మనం ఆ కష్టాలు పడకూడదు, మన పిల్లలు ఆ కష్టాలు పడకూడదు అనే ముందు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తనికెళ్ళ భరణి గారు మోడీ గారిని చాలా పొగిడారండి. ఆయన మరి వ్యక్తిగతమైన అభిప్రాయం, ఆయనకు నచ్చి ఉండొచ్చు అన్నట్టుగా. మోడీ కూడా ఇండియా అంటే, ఒకప్పుడు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అన్నారు ఒకప్పుడు డీకే బారు. అవునండి. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని. మరి ఇప్పటి పరిస్థితుల్లో మోడీ కూడా ఏకఛత్రాధిపత్యంగా ఉంటున్నారు. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అని ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు బీజేపీకి 2 సీట్లు, లోక్సభలో 2 సీట్లు,
ఒకటేమో వాజ్పేయి, ఉమ్, రెండవది పివి నరసింహారావు మీద ఆయన జంగారెడ్డి గారిని వరంగల్ దగ్గర ఆయన గెలిచాడు. ఇది 2 సీట్లు లోక్సభలో. అలా 2 సీట్లు ఉన్న ఒక పార్టీ ఒకప్పుడు ఇప్పుడు పార్లమెంటు మొత్తాన్ని శాసిస్తుంది. 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయింది కదా. అవునండి. మరి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయ్యాడు. నాకు ఆ పార్టీ సానుభూతి పరుడిని కాదు నేను, అయినప్పటికీ చెప్తాను వాస్తవమే. అవునండి. ఎందుకంటే అట్లా జనాభిమానం మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అసెంబ్లీలో అడుగు పెట్టడం అదే, ముఖ్యమంత్రి కావడం అది, పార్లమెంట్లో అడుగు పెట్టడం అదే, ప్రధానమంత్రి కావడం అదే. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నాళ్ళు ప్రజాభిమానం ఉంటుంది అని ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు ఇందిరాగాంధీని అనుకున్నారు, నెహ్రూ అనుకున్నారు. అవునండి. అవి ఫ్యూచర్ ఎవరో మనం చెప్పలేము. మరి పశ్చిమ బెంగాల్ మార్క్సిస్టుల కంచుకోట, అద్భుతంగా జ్యోతిబస్ పరిపాలించేవాడు, సిపిఎం ముఖ్యమంత్రి. ఆ కమ్యూనిస్ట్ ఆ మార్క్సిస్టు కోటను ఒక లేడీ తృణమూల్ కాంగ్రెస్ ఆమె చాలా సంవత్సరాల పాటు పరిపాలించింది, బద్దలు కొట్టి. ఇప్పుడు ఆ రాజ్యం లేకుండా మళ్ళీ కమలం వచ్చింది బీజేపీ. కాబట్టి ప్రజాభిప్రాయం అనేది ఎట్లా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అధికారంలో ఉన్న వాళ్ళు ఇదే కనుక శాశ్వతం, మనకు తిరుగులేదు అనుకుంటే వాళ్ళ పతనం అప్పటి నుంచే మొదలు. మనకి శాశ్వతం కాదు, మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశం లేకుండా మనకు పవర్ వచ్చింది కదా అని చెప్పి గర్వంగా ఉంటే ఆ గర్వంగా అవుతుంది తర్వాత ఎన్నికల్లో. ఈ తనిఖీలో భరణి గారు వెళ్ళింది మోడీ గారికి. మరి ఆ ఏకఛత్రాధిపత్యం మోడీ గారికి నచ్చి ఉందేమో. ఎందుకంటే ఒక రామాలయం కట్టించాడు, ఆ ఆలయాలకు సోమనాథ ఆలయానికి చూస్తున్నాడు, అన్నీ కూడా దైవపరంగా ఆయన భక్తుడు కాబట్టి అన్ని దైవపరంగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనే ఉద్దేశంతో ఆయన హీరోలా కనిపించి ఉండవచ్చు. తప్పేముంది? అదే అంటే లేదంటే పద్మశ్రీ గురించి ఏమన్నా, అవార్డు గురించి ఏమన్నా? అంటే పద్మశ్రీ పొగిడినంత మాత్రం పద్మశ్రీ వస్తుందని ఏం లేదు. ఇప్పుడు నా కోసం కూడా అప్లై చేశారు నా స్నేహితుడు, నాకు రాలేదు. అయితే నన్ను అడిగారు, మరి పద్మశ్రీ రాలేదు కదా అంటే నేను చాలా సంతోషంగా ఉన్నానన్నా. అదేంటండి? ఎందుకంటే పద్మశ్రీ వచ్చిందనుకో, ఒకవేళ వచ్చిందే అనుకుందాం, మీకు వెంకయ్యనాయుడు గారు ఇప్పించారా, కృష్ణరెడ్డి గారు ఇప్పించారా, బండారు దత్తాత్రేయ గారు ఇప్పించారా, ఎవరిని పట్టుకున్నారు అని అడుగుతారు. రాకపోతే అయ్యో శంకరనారాయణ గారు మీకు రావాల్సింది కదా, ఏంటి రాలేదే అని సింపతి ఉంటుంది. సింపతి, గౌరవం ఇది. అదేమో బాధ పెడుతుంది. వస్తే బాధ పెడుతుంది. వస్తే మీ కులం ప్రకారం ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేశాడా, ఎట్లా వచ్చింది మీకు అంటారు. అదేమో అర్హత లేకుండా వచ్చినట్టుగా మాట్లాడతారు. వస్తే రాకపోతేనేమో అర్హత ఉన్నా రాలేదే అని చూస్తారు. మరి రెండోది బెటర్ కదా. ఇప్పుడు బాబు మోహన్ గారు ఉన్నారు అనుకోండి. అవును, ఆయనతో పరిచయం ఉందండి? అయ్యో మంచి స్నేహితుడు. ఆయనతో గడిపిన సందర్భాలు ఎలా? మొట్టమొదటి హాస్యావధానంలో కూడా బాబు మోహన్ గారు పృచ్ఛకుడు, ఆయనకు పృచ్ఛకుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే విజయనగరం జిల్లాలో మంగళపాలెం అని ఒక ఊరుంది. అక్కడ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ అని ఒక వికలాంగుల సంక్షేమ సంస్థ ఉంది. ఓకే అండి. నాకు స్నేహితుడు జగదీష్ బాబుని, ఆయన చెప్తే నాకు చెప్పాను మీరు వస్తారా అని. వస్తానండి అన్నారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆ రోజున వెళ్ళాల్సిన రోజున బాబు మోహన్ గారికి జ్వరం వచ్చిందండి. సాధారణంగా ఆ పరిస్థితిలో ఉంటే నాకు జ్వరం వచ్చిందండి రాలేదంటారు కదా. అవునండి. అదే జ్వరంలో ఆ ఆర్గనైజర్ తెలియకుండా కేవలం నా మాట కోసం ఆయన వచ్చారు నా కోసం. ఇక్కడి నుంచి విశాఖపట్నం ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ కారు వచ్చి మొత్తం మీద ఆయన ఆరోగ్యం జ్వరంతో ఉండి కూడా వచ్చారు. బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారితో పరిచయం. కోట శ్రీనివాసరావు గారు చాలా, కానీ కోట శ్రీనివాసరావు గారు మనం ఏదో ఆయన ఒక రకంగా మాట్లాడతాడు, ఆయనకి ఏం తెలియదు అంటే పాటించలేదు మాట్లాడతారండి. మనసులో ఏం పెట్టుకోడు ఆయన, ఏదనుకుంటే మాట్లాడుతుంటాడు ఆయన. నేను ఒక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు గారిని నన్ను గెస్ట్గా పిలిచారండి. ఆ రోజు చాలా గొప్పగా మాట్లాడండి, సంప్రదాయాలు మొత్తం అద్భుతంగా తెలిసి మాట్లాడాడు. నాకు ఆయన సినిమా డైలాగులు చూస్తే ఆయనకు ఈ పాత విషయాలు తెలియదు, సంస్కృతం తెలియదు అనుకుంటాం. అసలు ఒకసారి నేను ఒక పెళ్ళికి అయితే గుండు సుదర్శన్ గారి కొడుకు పెళ్ళి వెళ్తే మీరు సరస్వతీ పుత్రుడు అన్నాడు నన్ను. ఒకసారి నేను శంకరనారాయణ అంటే చాలా కోప్పడ్డాడు. అంత జ్ఞాపకం లేని వాడు నాకున్నా నేను, మళ్ళీ మర్చిపోతారా
ఆయన కూడా మొట్టమొదటి హాస్యవసన పృచ్ఛకుడే అవునండి. కోట శ్రీనివాసరావు చెప్పాడు, సరిగ్గా మాట్లాడకపోతే డకోటా శ్రీనివాసరావు అంటారని అన్నాడు. ఓకే. కోట శ్రీనివాసరావు కాకుండా డకోటా శ్రీనివాసరావు. ఒకటి పబ్లిక్గా చెప్పలే మాట కూడా ఒకటి అన్నాడు ఆయన. ఉమ్. ఆయన అడిగాడు, ఏంటండి అందరూ షుగర్ లేదని అడుగుతారు కదా, షుగర్ ఉందని అడుగుతారు, అందరూ డయాబెటిక్ అవునండి షుగర్ ఉందా లేదని అడుగుతారు తప్ప బెల్లం ఉందా లేదని అడగరు ఏంటండి అన్నాడు. అంటే షుగర్ విషయంలో డౌట్ ఉంటుంది కానీ మిగిలిన చెప్పిన విషయంలో డౌట్ ఉండదండి అన్న. షుగర్లో డౌట్ ఉండదు. ఇంకా అందరూ షుగర్ వచ్చింది షుగర్ వచ్చింది అంటుంటారు, బెల్లం అంటలేదు ఏంటని అన్నాడు. బాగా అంటే పృచ్చుకుడిగా ఉంటే అడుగుంటారు. అడిగారు చారాయకాన సభలో అడిగారు. ఇంకోటి ఏంటంటే అండి, ఒక అతను ఒక అందమైన భార్య ఉంది అతనికి. అందమైన భార్య పక్కన ఉండగా ఈ ఎదుటి ఎవరు అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని చూస్తున్నాడు. శంకర్ని మీలాంటి వెళ్ళి అడిగాడు, ఎవరే నీకు చాలా అందమైన భార్య ఉంది కదా, వచ్చిన ఆడవాళ్ళందరూ ఎందుకు చూస్తున్నావు అని అడిగారండి. ఏం లేదండి శంకర్ నారాయణ గారు, ఆ వచ్చిన వాళ్ళు ఏం నగలేసుకున్నారు, ఏం చీర కట్టుకున్నారు, ఆ చీరలో ఆ నగలు నేను కొనాలి, అందుకు నేను వాళ్ళు చూస్తున్నానని చెప్పాడండి. నిజంగా వాడు చాలా తెలివిగలవాడు. ఎందుకంటే ఆ మొహం ఎట్లా ఉంది, ఆ బాడీ ఎట్లా ఉంది అనకుండా. అంటే నేను ఒకసారి ఇట్లా అన్నారు, ఎవరు విచారం చేస్తారండి అని అన్నాడు. అంటే అందమైన భార్య ఉన్నవాడే విచారం చేస్తాడన్న. ఎందుకన్నారు అంటే ప్రపంచంలో అందరూ ఇట్లా అందంగా ఉంటారు అనుకుంటారు వాడు. ఓకే ఓకే, అదే అందువలన అందంగా లేకపోతే అందంగా లేదు కదా ఇట్లాగే ఉంటారని చెప్పి వాడికి ఆ ఝాసే ఉండదన్న. ఇది కొత్త బాగానే ఉందండి ఆ రీజన్. అంతే, ఎవరైతే అందంగా ఉందో భార్య వాడికి ఇంకా ఎక్కువ అందం కోసం చూస్తాడు. ఓకే ఓకే, అంతే తప్ప అందంగా లేని వాడు ఏంటంటే దానికి అలవాటు పడిపోతుంది. ఏముంది అందం, ఇంకా అందరూ ఇలాగ ఉంటారో అనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎందుకు అలాగ అందమైన భార్య ఉండగా ఎందుకు చూస్తున్నావు అని. వాడిని ఇంకో ప్రశ్న అడిగారు. అడిగితే పెళ్ళాం ఊరెళ్తే అంటే భార్య ఊరెళ్తే విపరీతమైన ఆనందంగా ఉంటున్నాడండి. ఏరా ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగాడు మీరు. అడిగితే అంటాడు, ఇంట్లో ఉండి బోడు వంట చేస్తున్నాడు, పొద్దులేసి కష్టపడుతుంది, ఇల్లంతా తూస్తుంది, ఆటలతో బట్టలు తూస్తుంది, పుట్టింటికి వెళ్తే హాయిగా ఉంటుందని అన్నాడు. నిజమంటారు అది? ఇంకోటండి, ఇంకో అమ్మాయిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈమెను కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఎందుకు అన్నది భార్య, పాప నువ్వు ఒక్కదానివే వంట చేస్తున్నావు, నువ్వు ఒక్కదానివే బట్టలు ఉతుకుతున్నావు, అన్ని పనులు చేస్తున్నావు కదా, ఈ అమ్మాయిని కూడా చేసుకుంటే నీకు తోడుగా ఉంటుంది కదా, నీ కోసమే చేసుకుంటా అన్నాడు. తిరిగితే కానీ వీడెవడో ఇటువంటి వాళ్ళు మీ శిష్యుల్లో ఉండుంటారు నా డౌట్. ఎందుకంటే మీరు స్కూల్స్ చాలా గొప్పగా తయారు చేసి కొన్ని లక్షల మంది మీ విద్యార్థులు ఉంటారని నా నమ్మకం. అవునండి. ఏమండి, వాళ్ళలో ఈ చమత్కార సంపన్నుడు వాడు తిరుగుగల వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే మూడో ప్రశ్న, వీడు బయటికి వెళ్ళినప్పుడల్లా ఇంకా భార్య ఫోన్ చేసింది అనుకోండి, లిఫ్ట్ చేయట్లా, ఎరా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని మీరు అడిగారు, శంకరనారాయణ అడిగారు. ఏం లేదండి శంకరనారాయణ గారు, మా ఆవిడ నేను కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తే పానీపూరి అనో జంతిలోనో అలా జంక్ ఫుడ్ అడుగుతుందండి, ఆ జంక్ ఫుడ్ తింటే తన ఆరోగ్యం పాడైపోతుంది, అందుకు నేను ఫోన్ లిఫ్ట్ చేయను అన్నాడు. ఆమె ఆరోగ్యం సంగతి దేవుడు గారు మనవాడు సౌభాగ్యం దెబ్బతింటాడు డబ్బులు. చాలామంది ఒక సినిమా యాక్టర్ను అడిగారు, ఏమండి మీరు ఏకపత్ని వ్రతులు అవునా కాదంటారన్నాడు. కాదు ఏకపత్ని వ్రతుండే అన్నాడు. ఏంటండి మీకు చాలామంది ఉన్నారు పక్కన, నాకు తెలుసు మీలాంటి వ్యక్తి అన్నాడు, చాలామంది మీతో తిరుగుతుంటారు కదండి, వాటిని కళ్ళారా చూశారండి, మీరు ఏకపత్ని వ్రతులు ఎట్ట అవుతారండి అన్నాడు. దుర్గాప్రసాద్ గారు లాంటి యాంకర్. అంటే అన్నాడు, పత్ని అంటే అర్థం ఏంటి, ఎట్లా అవుతుంది పత్ని, తాళి కడితే కదా. అవును, నేను తాళి కట్టింది మా భార్యకి. ఓ అర్థం లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ ఎంత ఉంది వాళ్ళ పత్ని కాదు వాళ్ళు. ఓకే ఓకే, ఏకపత్ని వ్రతం అంటే ఒక్కరికి మంగళసూత్రం కంటే ఒకటికే కదా. అంతే అంతే. ఓకే. ఇంకోనాడు ఏకపత్ని వ్రతం గొప్పది అంటారు కదండి, అది ఎన్ని గంటలు చేయాలండి సార్ అన్నాడు అమాయకంగా మీలాగా. ఏకపత్ని వ్రతం ఎన్ని గంటలు చేయాలని అడిగాడు. అది గంటలు కాదయ్యా, జీవితాంతం చేయాలి. ఇవన్నీ చమత్కారాలన్నీ బలం ఉంటాయండి అంత. ఓకే అండి, చాలా మంచి విషయాలు బాగా చెప్తున్నారు. అంటే మీ ఆరోగ్య రహస్యం, మీ డైలీ రొటీన్ ఏంటి, అసలు మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఆరోగ్య రహస్యం ఏంటంటే, నాకు గోల్ ఏమి లేదు, ఇది సాధించాలి అనే కోరిక లేదు. ఓ కోరిక, ముఖ్యంగా కోరికలు లేవు. ఇప్పుడు ఏదో
మీరు ఆశలు ఆశయాలు. పద్మశ్రీ రావాలా, రాకపోతే చస్తాము, ఉమ్, దానికోసం పెద్ద తపత్రయపడాలి అనేది లేదు. ఇన్ని కోట్లు సంపాదించాలి అనేది నేను పెట్టుకోను. నా పిల్లలకి ఇంత అడ్డగోలుగానే సంపాదించి పెట్టాలని అనుకోను. మనకున్నది అనుభవిస్తాము, పోతే మిగిలింది వాడుకుంటుంది, అంతే. గోల్ అనేది లేదు. గోల్ లేదు. ఏదైనా మాట చెప్పేటప్పుడు అడ్డగోలుగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే గోల్ లేదో మీ సోల్ బాగుంటుందండి. ఇంకా గోల్ లేదు నాకు. సోల్ బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికోసం ప్రయత్నం చేయడం అంటూ ఏమీ లేదు. మనం బతకడానికి ఏదో ఒక వ్యాపకం, అది ఎక్కడ దొరికితే అక్కడ. అవునండి. అది మనకు మంచి జ్ఞాపకం. సీనియర్ సిటిజన్లు కొద్దిగా ఎలా ఉంటారంటే అండి, నేను అబ్జర్వ్ చేస్తాను, సీనియర్ సిటిజన్లు కొద్దిగా చాదస్తంగా ఉంటుంటారండి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నీట్నెస్ మెయింటైన్ చేయరు, వేసుకున్న బట్టలే వేసుకుని ఉంటారు, పిల్లలు మాట్లాడుకుంటూ దాంట్లో దూరిపోతుంటారు. ఇలాంటి కొన్ని పనులు వాళ్ళు చేయకూడని పనులను చేస్తుంటారండి. ఇంటర్ఫియరెన్స్ మంచిది కాదు. ఇంటర్ఫరెన్స్ మంచిది కాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం. పిల్లల యొక్క స్నేహితులు వచ్చారనుకోండి, పిల్లల స్నేహితులు వస్తే వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడేయడం, వాళ్ళేమో స్నేహితులు వాళ్ళని మాట్లాడడానికి వస్తే వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ మాటల్లో దూరిపోవటం, అడగకపోయిన సలహాలు ఇచ్చేయడం. అది అడగకపోయిన సలహాలు ఇవ్వడం, అడిగితేనే ఇవ్వాలి సలహా. ఒకసారి కేవీ రమణాచారి గారు కూడా చెప్పారు, సలహాదారు చేశారు, చాలా కాలం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, చేశారు. అడిగితేనే సలహా ఇవ్వాలి, అడిగకపోతే ఇవ్వకూడదు అన్నాడు. ఓకే, అడిగితేనే సలహా ఇవ్వాలి, ఉచిత సలహాలు ఇచ్చేకూడదు. అబ్బాయి వాడు సిన్సియర్గా పాటించేవాడితే వాడికి చెప్పాలి, లేకపోతే చెప్పినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తున్నది తప్పు అని భీష్ముడికి తెలియదా? ద్రోణాచార్యుడు తెలియదు కదా? తెలుసు కదా? తెలుసు. మరి వాడు ఎందుకు కంట్రోల్ చేయలేదు? అక్కడ చెప్పినా వినేవాడు ఉండాలి కదా. వినాలిగా, వినేవాడు లేడు అక్కడ. వాడు దుర్యోధనుడు వినడు, దుశ్శాసనుడు వినడు. వాడు రాజ్యంలో ఉంటున్నారు వీడు పెద్దవాళ్ళు, అయినా కూడా వాడు మాట వినడు కదా, అందుకని కామ్గా ఉండిపోయారు. అయితే శంకరనారాయణ ఇప్పుడు సినిమాలు, ప్రజెంట్ సినిమాలు వస్తున్నాయి కదండి, ఎలా ఉన్నాయంటారు సినిమాలు? పూర్వం సినిమాలకి ఈ కొత్త సినిమాలకి ఏంటి, ఎలా ఉన్నా అనిపిస్తుంది మీకు? పూర్వం జనాలు ఎట్లా ఉన్నారో పూర్వం సినిమాలు ఎట్లా ఉన్నాయి. పూర్వం జనాలు ఎలా ఉంటే పూర్వం సినిమాలు కూడా అలా ఉన్నాయి. ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారో ఈ సినిమాలు కూడా అట్లా ఉన్నాయి. సినిమాలు జనాన్ని చెడగొడుతున్నాయని అనేవాళ్ళు కాదు, జనమే సినిమాని చెడగొడుతున్నాయి. జనాలే సినిమా చెడగొడుతున్నారు. జనాన్ని చూసి సినిమాలు మారిపోతున్నాయి తప్ప సినిమాలు చూసి చెడిపోవడం లేదు. చాలా రకరకాల జోక్స్ కూడా మీరు మాట్లాడుతుంటారండి. అవును. ఏదన్నా ఒక జోక్ చెప్పి ఇంకా క్లోజ్ చేద్దాం మన ఇంటర్వ్యూ. ఏదన్నా మంచి జోక్ అంటే 2000 సంవత్సరం ప్రారంభంలో ప్రొద్దుటూరు అనే ఒక ఊరు కడప జిల్లాలో, ఇప్పుడు ఏ జిల్లాలో ఉందో నాకు తెలియదు, అక్కడ ఒక సంఘం వాళ్ళు నా ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. నేను జోకులు చెప్తూ ఉంటే ఒక కుర్రాళ్ళు లేచి ఆహా 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 అన్నాడు. అంటే నేను రెచ్చిపోయి చెబుతున్నా, వాడు ఆహా అంటున్నారు, నేను రెచ్చిపోయి చెబుతున్నా. కొద్దిసేపు తర్వాత ఆ కుర్రాళ్ళు లేచి సార్ ఆహా అంటే అర్థం తెలుసా అన్నాడు. ఏంటి బాబు అన్నా. ఆహా అంటే ఆపు హరికథ అన్నాడు. ఓ షార్ట్ కట్, ఆహా ఆపు హరికథ అని. దాంతో ఆపేశాను. ఎప్పుడైనా మాట్లాడేవాడికి కామన్ సెన్స్, అంటే కామన్ ఏమనుకుంటారనే సెన్స్ ఉండాలి. వినడం ఎంత కష్టమో అది తెలుసుకోవాలి, అంతే తప్ప మైకు అనురావణంగా చెప్పాడు నాతోటి, మైకు చేతిలో ఉంటే మైండ్ పనిచేయదు అన్నాడు. అనురావణంగా నాతో అన్నాడు, మైక్ చేతిలో ఉంటే మైండ్ పనిచేయదు, వర్షం మాట్లాడుతుంటాను. కాబట్టి మనము అక్కడ ఎదుటి వాళ్ళ సహనాన్ని మనం పరీక్షించకూడదు. మన మైకు దగ్గర ఉందంటే మైండ్ కంట్రోల్లో ఉండాలి. అవునండి. వాడు వింటున్నాడా లేదా, వాడికి ఆసక్తి ఉందా లేదా, మనకు ఆ చెప్పడానికి ఆ శక్తి ఉందా లేదా, మనకు ఒక ఆసక్తి ఉందా, ఆ శక్తి ఉందా లేదా, వాడికి ఆసక్తి ఉందా, మనకు చెప్పడానికి ఆ శక్తి ఉందా, మనం చేయనివన్నీ వాడికి చెప్పడము. పూర్వం మాట అనేవాళ్ళు, మీరు వినుంటారు, డూ వాట్ ఐ సే, డోంట్ డూ వాట్ ఐ డూ. నేను చెప్పిందే నువ్వు చెయ్యి, నేను చేసి నువ్వు చేయకు. అంటే వాడి నీతులు చెబుతుంటాడు, బూతులు చేస్తుంటాడు. అట్లా కాదు, నేను చెప్పింది నువ్వు చేయగా నేను చేసింది మాత్రం నువ్వు చేయొద్దని. అంటే చేసినవన్నీ వ్యతిరేకమైనవని ధర్మానికి. చాలామంది ప్రవచనాలు చెప్తున్న వాళ్ళు చేసిన పనులకు, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి, వాళ్ళు చెప్పే వాటికి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. ఎదుటి వాళ్లకు చెప్పేటందుకే నీతులు ఉన్నాయంటాడు. కానీ మనం చెప్పేటప్పుడు మన అర్హత కూడా మనం చూసుకోవాలి. నీతులు చెప్పడానికి పుస్తకాలు చాలా ఉన్నాయి లైబ్రరీలో. అవునండి. పాపం గరికపాటి వారు ఏదో చెప్పారండి, ఏదో పిల్లలు కోడిగుడ్డు అని ఏదో చెప్పారు అన్నారన్నమాట. అది విన్నారా? గొడవలు అవి. అవును, విన్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే,
ఉచితంగా ఎవరికి ఆహారం పెట్టినా కూడా దాన్ని నేను కాదను. అది ప్రభుత్వం పిల్లలకు పెడుతుంటే దాన్ని నేను కాదను. అయితే నా సలహా ఏంటంటే టీచర్ల మీద అదనపు భారం వేయకుండా, టీచర్ల మీద భారం వేయకుండా ఎక్స్ట్రా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి పిల్లలకు మంచి ఆహారం కలిపి ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఈ పథకం వల్ల నష్టమేం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలామంది పేదవాళ్ళు, వాళ్ళు తిండికి లేకపోవడం తప్పు, నేరం కాదు అది. వాళ్ళ పరిస్థితి చూసి మనం జాలిపడాలి. వాళ్ళ స్కూల్కి రప్పించి వాళ్ళకు మంచి భోజనం పెట్టి వాళ్ళు చదివించుకొని ఎంతోమంది కష్టపడి పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. తిండికి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా పైకి రావాలి అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టడం తప్పులేదు. అయితే ఫుడ్ పెడుతున్నాం కదా అని చెప్పేసి ఈ టీచర్ల మీదనే భారం పెట్టి, నేను చెప్పిన కొత్త స్టాఫ్ను అపాయింట్ చేసుకోవాలి. కొత్త సిబ్బందిని గవర్నమెంట్ అపాయింట్ చేసి ఆ తిండి తిప్పల విషయం వాళ్ళు చూసుకోవాలి, పాఠాలు చెప్పే విషయం వీళ్ళు చూసుకోవాలి. ఎన్నో పథకాలు వేస్ట్ అయిపోతుంటాయి. పిల్లల కోసం అన్నం పెట్టే పథకం తప్పే ఉంది. పూర్వం గురుకులాల్లో ఏం చేసేవాడు? గురువు అన్నం పెట్టేవాడు. గురువు చెప్పిన మాట వినకపోతే ఫుడ్ దొరకదని భయం పిల్లలకు పూర్వం గురుకులాల్లో. అందుకని గురువు పాదసేవ చేసేవాడు, వాడు ఏం చెప్తే చేసేవాడు. ఇప్పుడు అట్ట కాదు, మా జీతాలతో ఈసారి బతుకుతున్నాడు, మేము ఫీజులు కట్టబట్టి ఈసారి బతుకుతున్నాడని ఎదురుతున్నారు, కొన్నిసార్లు కోరుతున్నారు కూడా టీచర్లను. అది చాలా తప్పు. కాబట్టి ఫుడ్ పెట్టడం అనేది అది శక్తి ప్రభుత్వంది కదా, మన పనులు అన్నీ మన కోసమే కదా. అది ఏం పెట్టడం తప్పులేదు. అది బలవంతంగా ఆపాల్సిన పని లేదు. అది పిల్లల సంక్షేమానికి ఉపయోగమేది. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి చెప్పండి, మీకు తెలిసిన. చాగంటి కోటేశ్వరరావు శాస్త్ర గారికి శాస్త్రం చెప్తారు అంతే. ఈయన శాస్త్రం ప్రయోగాస్త్రం గరికపాటిది. జనంలో ఏది ఉంటే ఆ జనంలో ఉన్నదాన్ని మంచి చెడ్డలను ఆయన విశ్లేషిస్తూ ఉంటారు. ఆయన స్టైల్ అయింది. ఓకే అండి. గరికపాటి వారిది అయితే ఈ శాస్త్రాన్ని కూడా అంటే ప్రాక్టికల్గా ఆయన అభిప్రాయం చెబుతూ ఉంటాడు. అభిప్రాయాల్లో కొన్ని మనం నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఆయనకు కూడా నా ప్రసంగం చేశాను. నేను మీ కాకినాడలోనే సూర్యకళాభవన్లో ఉంది కదా, సూర్యకళా మందిర్లో నేను 5 రోజుల పాటు అప్రస్తుత ప్రసంగం చేశాను. గరికపాటి నరసింహారావు గారి పేపర్లో కూడా అప్పుడు వచ్చింది, బాగా వచ్చిందండి. అయితే ఏంటంటే ఈయనది ప్రాక్టికల్ ధోరణి. తన అభిప్రాయం చెప్పేస్తారు. ఆయన ఏంటంటే ధర్మం శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన ధర్మం ఏం చెబుతున్నది. చాగంటి కోటేశ్వరరావు గారు అయితే ధర్మం ఏముంది, శాస్త్రం ఏం చెప్తుంది, అది ఈయన ఇప్పటికి ప్రాక్టికల్ చెప్తాడు. అసలు సనాతన ధర్మం అంటే ఏదో పెద్ద పాతది మనం కాదు. సన అంటే ఎల్లప్పుడూ అర్థం. సన అంటే ఎల్లప్పుడు, ఆల్వేస్. మన తద్ధర్మకాలం ఉంది కదా, సన్ రైజ్ ది ఈస్ట్, సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు, కౌ గివ్స్ మిల్క్. అది ఎప్పుడు జరుగుతుంది? తద్ధర్మకాలం అంటామే మనం. సనాతన ధర్మం అంటే ఎప్పుడూ ఉండేది అర్థం. ఎప్పుడూ ఉండేదానికి అది పాద్యడానికి వీలు లేదు. ఓకే, అది సనాతన ధర్మం ఎప్పుడూ ఉండేది. కాబట్టి మనం ఏదో శాస్త్రం అంటే వేదాలకు సంబంధించిన అర్థం. అది ఛందస్సు. మొన్న ఈ ఉదయనిధి స్టాలిన్ అని ఉన్నారండి. అవును. ఇప్పుడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రజలు ఇంటికి కూర్చోబెట్టారంటారా, అందువల్ల అంటారా? ఎవరిని? ఈ స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి ఉన్నాడు, వాళ్ళకి అధికారం పోయిందండి. ఎప్పుడు చూసినా సనాతన ధర్మాన్ని విమర్శించేవాళ్ళు. అంటే వాళ్ళు విమర్శించడం వల్ల ఓడిపోవడం కాదు. ఇది ఒక రకమైన కొత్త ఆకర్షణ. టీవీకే విజయ్ గారు కొత్త మనిషి వచ్చాడు, ఇతనికి కాస్త అవకాశం ఇస్తే మనకి ఇంకా ఏమైనా చేస్తాడేమో, ఒక జనాకర్షణ. అది జనాకర్షణ. ఇందిరాగాంధీ సొంత నియోజకవర్గంలో రాయబిరిల్లిలో ఓడిపోయింది ఆమె. అవునండి. రాయబిరిల్లి జాగాహై, రాజనారాయణ బాగాహై అని కూడా అన్నారు. ఒక రాజనారాయణ ఆయన హాస్యానికి మారిపోయారు, ఒక విదూషకుడు లాంటి వాడు. ఆయన చేతిలో ఓడిపోయింది ఇందిరాగాంధీ. రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా ఓడిపోయారండి. అంతేందుకు ఎన్టీ రామారావు ఓడిపోయాడు లేదా కల్వకుంటలో, అది ఎక్కడ చిత్తరంజన్ దాస్కి ఇచ్చారు కదా. కేసీఆర్, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారుగా కామారెడ్డిలో. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు గెలుపు ఓటమి చాలా సహజమైనవి. ఒకసారి ఓడిపోతే మొత్తం జీవితంలో ఓడిపోయినట్టు కాదు. నన్ను ఓడినవాడు సంతోషపడతాడు, వాడికి ఎప్పుడన్నా గెలుస్తాను ఆశ ఉంటుంది. గెలిచిన వాడేమో భయపడుతుంటాడు, ఓడిపోతూనే ఫ్యూచర్లో. అది ఆశావాదము, ఇది నిరాశవాదము. గెలిచిన వాళ్ళలో నిరాశవాదం ఉంటుందన్న. ఏమండి, చాలా మంచి విషయాలు, బాగా విషయాలు చెప్పారండి. ఇది
అంటే అంటే లోకంలో జరిగే విషయాలు మన గరికపాటి వారి గురించి మాట్లాడుకున్నాం, మోడీ గారి గురించి మాట్లాడుకున్నాం, ఈ యొక్క భార్యాభర్తల బంధం గురించి మాట్లాడుకున్నాం. చాలా మంచి విషయాలు. మరొక అంశంతో మీ ముందుకు వస్తానండి. ఇదండి శంకర్ నారాయణ గారు హాస్యవ్ గారికి జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం అండి మాస్టర్ గారు. నమస్కారం.